ఈ పుస్తకాన్ని మనం ఇప్పుడు మా పంతులు గారు వెంకటరమణ ఇంతకుముందు కూడా ఒక ఫిక్సేషన్ మా పాపకు వచ్చినప్పుడు కూడా చాలామంది బాగా అర్థాలు చెప్పారు, బాగా వివరించారు అని చెప్పారు. అది లైవ్ లింక్ ఇప్పుడు కూడా పెట్టాం కాబట్టి తర్వాత వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడు అన్ని వాళ్ళ మాటలు కూడా నేనే చెప్పేస్తే బాగుండదు కాబట్టి ఇప్పుడు పుస్తకాన్ని మా పంతులు గారికి ఒక కాపీ ఇస్తున్నాను. పంతులు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందండి. మరి మూర్తి కువైట్ నుంచి వచ్చారండి. శేఖర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం వారి యొక్క కుమార్తె యొక్క పాణిగ్రహం. ఇది వివాహం అనరు, దీన్ని పాణిగ్రహము అంటారు. దీన్ని మనం వేదంలో చెప్పింది దీన్ని పాణిగ్రహం. పాణిగ్రహం అంటే ఏమిటి? చెయ్యిని తీసుకోవటం. ఈరోజు రవిశేఖర్ రెడ్డి ఇట్లా మా అమ్మాయి వివాహము ముందు రిసెప్షన్ ఉంది రమ్మని అడిగినప్పుడు చాలా ఈ విషయాలన్నీ చెప్పాడు. రవిశేఖర్ రెడ్డి నా భార్యకి క్లాస్మేట్. నేను పెళ్ళైన దగ్గర నుంచి నాకు పరిచయము. ఏదో ఒకటి కమిటెడ్గా చేస్తూ ఉంటాడు. అది ముందు నాకు అతని దగ్గర నచ్చిన విషయము. ఈ మ్యారేజ్ గురించి ఇప్పుడు మనకి చెప్తున్నది ఈ మ్యారేజ్ గురించి, ఇందులో ఉన్న సిస్టమ్ ఏంటి, ఇందులో ఉన్నది ఏంటి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను, మన దేశంలో మన సంస్కృతిలో చాలా సిస్టమ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఏమైందంటే మధ్యలో ఒక 200 సంవత్సరాలుగా జరిగినటువంటి దీనివల్ల ఈ సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ పోయింది మనకి. ఇది చాలా గొప్ప కనెక్ట్ ఉన్నటువంటి సంస్కృతిలో మనము ఆ కనెక్ట్ పోయి బతుకుతున్నాం. ఈ కనెక్ట్ని రీఎస్టాబ్లిష్ చేయాలని దేశమంతా చాలా ప్రయత్నం జరుగుతున్నది. అసలు అకాడమిక్స్లో అయితే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని మన మ్యాథమెటిక్స్ ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే 400 ఏళ్ల కిందట వరకు అసలు ఈ భారతదేశంలో ఎవరికి ఏమీ తెలియదు అనే లెవెల్కి మనమందరం కూడా కమిటెడ్గా వచ్చేసాం. ఎందుకంటే ఏది చూసినా మనము ఇంగ్లీష్ పుస్తకాల్లో చదువుతాం. వాళ్ళు చెప్పినటువంటి వెస్టర్న్ ఫిలాసఫీలు వచ్చిన పట్టుకొని వాళ్ళు పైథాగర సిద్ధాంతం అంటే ఎవడు కనిపెట్టాడు, లేకపోతే మ్యాథమెటిక్స్లో ఏదో సిద్ధాంతం అంటే ఎవడు కనిపెట్టాడు వాళ్ళు చెబుతుంటే మనకు ఎట్లయిపోయిందంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఫీల్ సర్టెన్ దట్ దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ఇండియా 400 years బ్యాక్. మన భారతదేశం ఎట్లాంటిదంటే మరి వేదాలు ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం ఎప్పటి నుంచి 4000 సంవత్సరాల నుంచి కనీసం చరిత్ర ఉంది. ఇప్పుడు ఏ అమెరికానో న్యూజిలాండో లేకపోతే గొప్ప గొప్ప దేశాలని ఇప్పుడు మన వాళ్ళంతా వెళ్తున్నారు కదా, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడాలకి 400 ఏళ్ల కిందటి నుంచి అసలు చరిత్రే లేదు. అసలు ఆ దేశాలే లేవని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. ఇంత చరిత్ర ఉంది. ఈ నాలెడ్జ్ సిస్టమ్స్ని బయటికి తెచ్చుకోలేకపోతున్నాం. ఈ తెచ్చుకోవటం అనేది గవర్నమెంటు ఇవన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఇట్లాంటి సోషల్ అకేషన్స్లో చేసే ప్రయత్నాలు చాలా నిలబడతాయి. గవర్నమెంట్ మీటింగ్లు పెట్టాలి, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు చేయటాలు కాదు. వ్యక్తిగతంగా ఫ్యామిలీ స్టైల్లో లేకపోతే మనం పెట్టే మీటింగుల్లో, మనం పెట్టే చర్చల్లో, వీటిల్లో జరిగితే ఈ సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఐ రియలీ అప్రిషియేట్ మన రవి ఫర్ డూయింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. మా మిత్రుడు రవిశేఖర్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రచారం చేయడం కోసం నేను వాడిని ఒక 25 కాపీలు నాకు ఇమ్మని అడుగుతాను. అవి నేను కువైట్లో మన తెలుగు కళా సమితి వాళ్ళందరికీ కూడా సభ్యులకి పంచుతాను. ఇది బాగా ప్రచారం చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.